స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. సాధారణంగా జైల్లో ఖైదీలను బెదిరించడం సినిమాల్లో చూసింటాం. కానీ నిజ జీవితంలో జరిగినటువంటి ఘటన ఈ ఘటన ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవల్గా ఉన్నటువంటి దస్తగిరి అక్టోబర్ 23వ తేదీ నుంచి దాదాపు ఫిబ్రవరి 24 వరకు ఆయన, అంటే ఫిబ్రవరి 24వ సంవత్సరం వరకు ఆయన జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు అప్రూవర్ దస్తగిరిని మెడికల్ క్యాంప్ పేరిట దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి బెదిరించారని కూడా ఆరోపిస్తూ కూడా గత కొంతకాలంగా కూడా ఆయన వాళ్ళ ఆరోపణలు మీడియా సమావేశాలు పెట్టి చెప్పడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలో దీనిపైన అటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఫోర్మెన్ కమిటీని నియమించి విచారణకు ఆదేశించింది. అయితే గత కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, అదేవిధంగా కడప డిఎంహెచ్ఓ అంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, అదేవిధంగా కడపకు సంబంధించినటువంటి ఆర్డీఓను ఈ విచారణ కమిటీలో సభ్యులుగా చేస్తూ కూడా విచారణకు ఆదేశించారు. అయితే తాజాగా ఈరోజు విచారణ కొనసాగుతుంది. ఏదైతే దేవిరెడ్డి శంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డి జైల్లో, అంటే దస్తగిరి ఏదైతే అక్టోబర్లో ఉన్న సందర్భంగా జైలు బ్యారక్లో ఉన్నప్పుడు చైతన్య రెడ్డి అక్కడికి వెళ్ళి బెదిరించారని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన విచారణకు ఆదేశించి ఇది విచారణ ఆదేశిస్తున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా నలుగురు అధికారులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. నలుగురు అధికారులు కూడా ప్రస్తుతం కడప కేంద్ర కారాగారం వేదిక కూడా విచారణ కొనసాగుతుంది. అయితే విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యం, ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అటు విచారణకు బీటెక్ రవి అంటే సాక్షిగా, అంటే ఈయన సెప్టెంబర్ 13వ తేదీ నుంచి 29వ తేదీ, అంటే 29వ తేదీ వరకు ఆయన రిమాండ్లో ఉన్నారు. ఆ రిమాండ్లో ఉన్న నేపథ్యంలో కూడా ఏదైతే దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ కృష్ణ చైతన్య రెడ్డి మెడికల్ క్యాంప్ పేరిట అక్కడికి వచ్చి ఆ తర్వాత అక్కడి నుంచి బ్యారెక్లోకి వెళ్ళాడు, ఏదైతే దస్తగిరినటువంటి బ్యారెక్లోకి వెళ్ళాడన్నటువంటి ఆరోపణలు కూడా చేస్తూ కూడా బీటెక్ రవి చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో విచారణకు ఆదేశిస్తున్న పరిస్థితి కాబట్టి విచారణకు హాజరైనటువంటి ఎమ్మెల్సీ బీటెక్ రవి కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఇక్కడ విచారణకు హాజరు కావడం జరిగింది. విచారణకు హాజరైన అనంతరం కూడా ఆయన తాను విచారణకు హాజరయ్యాను, జరిగిన వాస్తవాలన్నీ కూడా పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది. ఏదైతే తాను రిమాండ్లో ఉన్నప్పుడు దస్తగిరిని బెదిరించిన మాట వాస్తవమే. అయితే బెదిరించిన నేపథ్యంలో కూడా అప్పట్లో కూడా నేను జైలు అధికారిని అడిగాను, జైలు అధికారి కూడా ఇంత జరుగుతుందని అనుకోలేదన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేశారన్నటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే సీసీ ఫుటేజ్ కూడా ఒక రకంగా పూర్తిగా మాయమైందంటూ కూడా ఒక రకంగా ఆరోపణలు చేస్తారు. అంటే జైలర్ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి జైలర్, అప్పటి జైలర్ ప్రకాష్ కూడా ఇక్కడ దీనిపైన విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో సీసీ ఫుటేజ్ను మాయం చేశారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా దస్తగిరి చేశారు. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా కూడా విచారణకు ఆదేశించిన నేపథ్యం విచారణలో కూడా అటు ఏదైతే బీటెక్ రవి ఇక్కడికి వచ్చి విచారణకు హాజరైన తర్వాత కూడా ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. ఏదైతే తాను రిమాండ్లో ఉన్నప్పుడు దస్తగిరిని బెదిరించిన మాట వాస్తవమే. అయితే ఈ విషయాన్ని కూడా అటు పూర్తి స్థాయిలో నేను చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా అంటే సీసీ ఫుటేజ్కి సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదన్నటువంటి విషయాన్ని బీటెక్ రవి చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం దస్తగిరి కూడా ఇదే విచారణకు హాజరైనటువంటి పరిస్థితి. అయితే విచారణకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ఆయన ఇప్పుడు ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. అయితే సాధారణంగా ఇవి సినిమాల్లో చూస్తుంటాం, ఏదైతే జైల్లోకి వెళ్ళడం, వాళ్ళని బెదిరించడం లాంటి సంఘటనలు సాధారణంగా జైల్లో జరుగుతాయి. కానీ నిజ జీవితంలో జరిగిందంటే అది ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో అటు జైలు అధికారి పూర్తిగా చైతన్య రెడ్డికి సహకరించారన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే చైతన్య రెడ్డికి సహకరించడంతో పాటు చైతన్య రెడ్డికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ని అప్పట్లో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈ తంతంతా జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన సమగ్రంగా విచారణ జరపాలి, దోషులను శిక్షించాలని కూడా దస్తగిరి కోరుతున్నప్పటికీ అయితే ఈ క్రమంలోనే అటు విచారణ కొనసాగుతుంది. అయితే విచారణకు ఏదైతే బీటెక్ రవి హాజరై తన పూర్తి విషయాలు చెప్పడం జరిగింది, వీడియోతో సహా అన్ని విషయాలు వాళ్ళు తీసుకున్నారు అని చెప్పడం జరిగింది. అయితే మరోవైపు దస్తగిరి ఇప్పటికే కేంద్ర కారాగారంలో ఉన్నటువంటి కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన తర్వాత కూడా ఆయన తనకు జరిగినటువంటి విషయం ఏదైతే అప్పట్లో జైల్లో ఉన్నప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్న జ్యుడిషియల్ రిమాండ్
ఖైదీగా ఉన్నప్పుడు, రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు ఏదైతే చైతన్యారెడ్డి బెదిరించడం, అదేవిధంగా ప్రలోభ పెట్టడం, వీటి వాతావరణం కూడా ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని కూడా మాయం చేశారనేటువంటి ఆరోపణలు కూడా చేస్తూ కూడా గత కొంతకాలంగా చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో దస్తగిరి ఖచ్చితంగా తనకు జరిగినటువంటి విషయాన్ని కూడా అటు పూర్తి స్థాయిలో చెప్పే అవకాశాలు ఉన్నాయి. అయితే మరో అంశం ఏంటంటే ఇప్పటికే చైతన్యారెడ్డిని కూడా విచారణకు హాజరు కామని పిలవడం జరిగింది. అదేవిధంగా అప్పటి జైలర్ను కూడా విచారించడం జరిగింది. అయితే ఈ ప్రస్తుతం ఇప్పుడు ఈ విచారణ పూర్తయిన అనంతరం తిరిగి మళ్ళీ చైతన్యారెడ్డి అదేవిధంగా జైలర్ ప్రకాష్ ఇద్దరిని కూడా పిలిచి విచారించే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఘటన ఒక రకంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే వైసీపీ హయాంలో ఈ దస్తగిరిని బెదిరించడం వంటి పరిణామాల నేపథ్యం కాబట్టి దీనిపైన కొంత రాజకీయ వర్గాల్లో కూడా చర్చ కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఘటన పైన అటు పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. రాముతో కిషోర్, RTV కడప నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.